హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఎలాంటి క్రీమ్స్ వాడకుండా, బటర్స్ వాడకుండా, పాల మిగడ వాడకుండా సింపుల్గా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎలాంటి వస్తువులు వాడకుండా సరే, చాలా మన ఇంట్లో పిల్లలు ఐస్ క్రీమ్ చేయమన్నప్పుడైనా సరే, ఐస్ క్రీమ్ అడిగినప్పుడు, ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాం రండి. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1/2 లీటర్ పాలని తీసుకోవాలి. ఇలా 1/2 లీటర్ పాలని తీసుకొని మనం వేడి చేసుకోవాలి. దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లో కొన్ని పాలని యాడ్ చేసుకోవాలి. కొన్ని పాలని యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఈ పాలలో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. దీంట్లో ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ ఐస్ క్రీమ్ కోసం మీరు ఎలాంటి కస్టర్డ్ పౌడర్నైనా వాడచ్చు. వెనిలా ఫ్లేవర్ది తీసుకోండి, ఇంకా బాగుంటుంది. సో ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక మనం వేడి చేసుకున్న పాలు అనేది చక్కగా చిక్కపడేంత వరకు కలుపుకుంటూ వేడి చేసుకొని తీసుకోవాలి. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. పాలు అనేది 3-4 పొంగులు వచ్చేంత వరకు పాలని చక్కగా పొంగించుకుంటూ వేడి చేసుకోవాలి. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని బాగా వేడి చేశాక దీంట్లోకి 1 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీకు స్వీట్నెస్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 కప్ని యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ కొంచెం తక్కువ కావాలంటే కొంచెం 3/4 కప్ని తీసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నేనైతే ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు మంచి ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇంకా వెనిలా ఐసెస్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇలాంటి ఐసెన్స్ వాడకుండా చేస్తున్నాను. దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ని హెల్తీగా ఉంటుందనేసి డ్రై ఫ్రూట్స్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వలన తినేటప్పుడు ఐస్ క్రీమ్లో చాలా బాగా ఉంటుంది టేస్ట్ అనేది. సో ఇలా అంతా ఒకసారి కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా అంతా పాలలో కలుపుకొని కొంచెం చిక్కపడేంత వరకు మీడియం ఫ్లేమ్లో 1-2 మినిట్ పాటు కలుపుకుంటూ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకుంటూ తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయాక చూడండి మనకి చిక్కగా రెడీ అయిపోతుంది. సో ఇలా చిక్కగా రెడీ అయిపోయాక దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవడం వలన ఈ సిరప్ అనేది పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ సిరప్లా ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అనేవైనా, పాల మిగడ అనేవైనా అలాంటివి ఏమీ లేకుండా ఐస్ క్రీమ్ సిరప్స్లా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన సిరప్ని ఇలాంటి ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ సిరప్ అనేది కంప్లీట్గా యాడ్ చేసుకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకున్నాక దీనికి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనం ఈ ఐస్ క్రీమ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫాస్ట్గా డ్రైగా చాలా బాగా వస్తుంది. చూడండి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనకి 6 to 8 అవర్స్ లోపు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం 8 అవర్స్ పాటు ఉంచి తీసుకోవాలి. 8 అవర్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను. చాలా చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా 8 అవర్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసాక కొన్ని వాటర్లో ఇలా 1 మినిట్ పాటు
పెట్టి తీసినట్లయితే ఐస్ క్రీమ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఒక చాక్ తీసుకొని చూడండి, ఇలా కదిలించినట్లయితే ఈజీగా ఐస్ క్రీమ్ అనేది వచ్చేస్తుంది. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో యాడ్ చేసి కట్ చేసుకోవడమే. సో ఈ చాక్ అనేది తీసేసి మనకి కావాల్సిన సైజులో ఇలా ఐస్ క్రీమ్ అనేది కట్ చేసుకొని చాలా ఇష్టంగా తినేయచ్చు ఫ్రెండ్స్. సో ఎంతో హెల్దీగా ఉండే ఆరోగ్యంగా మనం ఇంట్లోనే చాలా ఇష్టంగా పిల్లలు అడిగినప్పుడు మనకి ఎప్పుడైనా తినాలనిపించుకున్నప్పుడు చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్. ఎంతో టేస్ట్కరమైన ఐస్ క్రీమ్ని చూసేసాం కదా. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది, మీ స్వీట్నెస్ అనేది నాతో ఒకసారి షేర్ చేసుకోండి తప్పకుండా. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికీ అప్పుడు నోటిఫికేషన్ మీకు అందుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.